దేవుడు మీరు వృధా చేసిన సంవత్సరాలన్నింటినీ తిరిగి ఇస్తాడు. సిద్ధంగా ఉండండి. ఈ సందేశం ఎవరో ఒకరి కోసం. ఎవరైతే నష్టాన్ని ఎదుర్కొన్నారో, నిరాశలో నడిచారో, సమయం దొంగిలించబడిందని లేదా వృధా అయిపోయిందని అనుకుంటున్నారో, అది మీరే అయితే ఈ మాట స్పష్టంగా వినండి. దేవుడు మీ వృధా అయిన సంవత్సరాలను తిరిగి ఇస్తాడు. సిద్ధంగా ఉండండి. యావేలు 2:25లో ఇలా ఉంది. మిడతలు తినివేసిన సంవత్సరాలను నీకు తిరిగి ఇస్తాను. ఈ మాటను హృదయంలో ఉంచుకోండి. దేవుడు కేవలం ఓదార్చడానికి వాగ్దానం చేయడు. ఆయన పునరుద్ధరణను, అంటే ఒక కొత్త జీవితాన్ని వాగ్దానం చేస్తాడు. మీరు కోల్పోయిన సమయాన్ని ఆయన విస్మరించడు. ఆయన దాన్ని చూసి, నేను దాన్ని తిరిగి తెస్తాను, నీకు కొత్త జీవితం ఇస్తాను అని అంటాడు. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. బహుశా మీరు భయంలో, సందేహంలో, మిమ్మల్ని బాధపెట్టిన సంబంధాలలో లేదా తప్పుల వల్ల సంవత్సరాలని కోల్పోయానని అనుకుంటున్నారేమో. వెనక్కి తిరిగి చూస్తే మీరు చేజార్చుకున్న అవకాశాలు, తెరవని తలుపులు, వదిలేసిన ప్రార్థనలు కనిపిస్తాయేమో. ఇప్పుడు ఇక చాలా ఆలస్యం అని మీకు అనిపిస్తుందేమో. కానీ నేను మీతో చెప్పదలుచుకున్నది ఒకటే, ఇది ఆలస్యం కాదు. దేవుడు మీ కథను ఇంకా పూర్తి చేయలేదు. ఆయన 6 రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడు కదా. ఒక్క క్షణంలో మీ సంవత్సరాలను కొత్తగా మార్చగలడు. పునరుద్ధరణ అంటే సమయాన్ని వెనక్కి తిప్పడం కాదు. ఇది దేవుడు మీ గతంలో కోల్పోయిన దానికంటే ఎక్కువగా మీ భవిష్యత్తులో ఇవ్వడం. అది కొత్త లక్ష్యం, ఊహించని ఆశీర్వాదాలు, లోతైన శాంతి, బలమైన విశ్వాసం లాంటివి. దేవుడు కేవలం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడు. ఆయన అంతకంటే ఎక్కువ చేస్తాడు. కానీ ఈ వాగ్దానంలో ఒక ముఖ్యమైన భాగం ఉంది. సిద్ధంగా ఉండండి. పునరుద్ధరణకు మీ హృదయం సిద్ధం కావాలి. దేవుడు మీకు కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? చేదును వదిలి ఆనందానికి చోటు ఇస్తున్నారా? పశ్చాత్తాపడి కొత్త లక్ష్యం కోసం మీ హృదయంను తెరుస్తున్నారా? కొన్నిసార్లు దేవుడు పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం పోయిన గతాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాము. సిద్ధంగా ఉండడం అంటే మళ్ళీ నమ్మడం, మళ్ళీ ప్రేమించడం, మళ్ళీ ప్రార్థించడం, ఓటమి బదులు ఆశతో జీవించడం. మీరు వెనకబడినట్లు అనిపించినా ముందుకు సాగడం. ఎందుకంటే దేవుడు ఆలస్యంగా కనిపించే దాన్ని వేగంగా మార్చగలడు. ఏమీ పెరుగుని ఋతువులలో ఆయన ఫలాలని తెస్తాడు. కాబట్టి నా ఉత్తమ సంవత్సరాలు అయిపోయాయి అని అనుకుంటున్న మీతో నేను చెప్తున్నాను, ఉత్తమమైనవి మీ వెనుక లేవు, ముందు ఉన్నాయి. పునరుద్ధరణ వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆనందం వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు వెనక్కి చూస్తే ఒక్క కన్నీరు, ఒక్క ప్రార్థన, ఒక్క క్షణం కూడా వృధా కాలేదని తెలుస్తుంది. దేవుడు మన నొప్పిని, వృధా అయిన సమయాన్ని విస్మరించడు. ఆయన స్వభావంలో అత్యంత ఓదార్పునిచ్చే సత్యం ఏమిటంటే, ఆయన మన నష్టాన్ని చూస్తాడు, తెలుసుకుంటాడు, గుర్తిస్తాడు. యావేలు 2:25లో ప్రభువు తన ప్రజలతో ఇలా అంటాడు, మిడతలు తినివేసిన సంవత్సరాలను నీకు తిరిగి ఇస్తాను. అవి కేవలం అందమైన మాటలు కాదు, బాధను విస్మరించని, మన జీవితాల్లోని విరిగిన భాగాలను తోసిపుచ్చని దేవుని శక్తివంతమైన వాగ్దానం. ఆయన దాన్ని పేర్కొంటాడు. నేను సంవత్సరాలను చూస్తున్నాను, క్షణాలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు, నష్టమైన, తినివేయబడిన, నాశనమైన సంవత్సరాలు అని అంటాడు. అది ఆయనకు ముఖ్యం. అది స్వస్థపరచడానికి, కొత్తగా చేయడానికి విలువైనది. మనలో చాలా మంది పూర్తిగా నష్టమైన రోజులు గుండా నడిచాము. అది విరిగిన సంబంధంలో సంవత్సరాలు కావచ్చు, దారి తెలియక తిరిగిన సమయం కావచ్చు, వ్యసనంలో, వైఫల్యంలో లేదా హృదయంలో బాధ చిక్కుకున్న కాలం కావచ్చు. కొన్నిసార్లు నేను ఎవరని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని తెలియని సంవత్సరాలు. ప్రపంచం ముందుకు సాగు, ఏమీ జరగనట్లు నటించు అనవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఆగి, నీవు కోల్పోయిన దాన్ని మాట్లాడుకుందాం అని, దాన్ని నేను క్రొత్తగా చేస్తాను అని అంటాడు. అది ఎంతో వ్యక్తిగతం, ఎంతో ప్రేమతో కూడినది. ఆయన కేవలం సరిచేయడు, ఆయన మీ బాధను అనుభవిస్తాడు. ఆయన కేవలం అందుబాటులో ఉండే దేవుడు మాత్రమే కాదు, కరుణగల దేవుడు కూడా. సరిగ్గా చెప్పాలంటే మనలో చాలా మంది వృధా అయిన సంవత్సరాల గురించి నిశ్శబ్దంగా బాధపడతాము. బహుశా మీ ఉత్తమ సమయం గందరగోళంలో గడిచిపోయిందని అనుకుంటున్నారు. మీ శక్తిని మిమ్మల్ని గౌరవించిన వారికి ఇచ్చారేమో, లేదా ఎప్పటికీ సంతృప్తి ఇవ్వని వాటి వెనకాల పరిగెత్తారేమో. భయం మిమ్మల్ని అవకాశాల నుండి వెనక్కి లాగి ఇప్పుడు మీరు
దాని గురించి బాధపడుతున్నారేమో. మీ హృదయంలో ఒక ప్రశ్న దాగి ఉంది. దేవుడు ఈ బాధను చూస్తున్నాడా? నేను కోల్పోయిన దాన్ని ఆయన పట్టించుకుంటాడా? దానికి సమాధానం అవును, ఆయన అన్ని చూస్తాడు. నీవు రహస్యంగా కన్నీళ్లు పెట్టిన సమయం, ఆందోళనలో చిక్కుకున్న రోజులు, మొదలవక ముందే చనిపోయిన కలలు అన్నీ ఆయన చూశాడు, ఇప్పుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను సిగ్గుపరచడానికి కాదు, నిన్ను క్రొత్తగా చేయడానికి పిలుస్తాడు. మీ నష్టాన్ని దేవుడు గుర్తించడం బలహీనత కాదు, అది పునరుద్ధరణ యొక్క మొదటి అడుగు. ఒకదాన్ని గుర్తించకపోతే దాన్ని సరిచేయలేము. మనం ఏమీ విరిగిపోలేదు అని నటిస్తే దేవుడు దాన్ని స్వస్థపరచడు. అందుకే ఆయన కోల్పోయిన సంవత్సరాలను పేర్కొంటాడు. ఆయన వాటిని వెలుగులోకి తెస్తాడు. ఇక్కడ నీ కథ ముగియదు, ఇది నేను క్రొత్తగా చేయబోయే సమయం అని అంటాడు. అది లోతుగా ప్రేమించే తండ్రి హృదయం. ఆయన నీ బాధను చిన్నగా చూడడు, నీ పోరాటాన్ని దాటవేయడు. ఆయన నీ బాధలో నీతో కూర్చుంటాడు, ఆపై నిన్ను బయటకు నడిపిస్తాడని వాగ్దానం చేస్తాడు. మరో విషయం అర్థం చేసుకోవాలి. సంవత్సరాలు పోయి ఉండవచ్చు, కానీ దేవుడు వాటిని మర్చిపోలేదు. ఆయన సమయం లేదా మన గడియారాలకు కట్టుబడి లేడు. ప్రపంచ జీవితాన్ని మనకు విజయాలు, సాధనాలతో కొలుస్తుంది, కానీ దేవుడు లక్ష్యం మరియు కొత్త జీవితంలో కొలుస్తాడు. ఆయన ఒక సంవత్సరంలో నీవు 10 ఏళ్లలో ఆశించిన దాన్ని చేయగలడు. నీ జీవితంలో తరువాత సంవత్సరాలను అన్ని మునుపటి సంవత్సరాల కంటే బలవంతంగా మార్చగలడు. ఇది ఒక సత్యంతో మొదలవుతుంది. ఆయన నీ నష్టాన్ని చూస్తాడు, విస్మరించడు. దేవుడు నేను సంవత్సరాలను తిరిగి ఇస్తాను అన్నప్పుడు ఆయన ఒక పవిత్రమైన విషయాన్ని చెప్తాడు. మీ జీవితం విలువైనది, నీ సమయం అర్థవంతమైనది, నీ బాధ దాగిపోలేదు. ఎవరికి అర్థం అయినా కాకపోయినా ఆయనకు అర్థమవుతుంది. నీ ఎడారి రోజులలో, నిద్రలేని రాత్రులలో, ఒంటరి క్షణాలలో ఆయన నీతో ఉన్నాడు. అప్పుడు ఆయన నిన్ను క్రొత్తగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మొదట ఆయన నీ నష్టాన్ని గుర్తిస్తాడు. తన గొప్ప కరుణలో ఆయన ఇలా అంటాడు, నేను నీ సంవత్సరాలను చూశాను, మిడతలు తినివేసిన దాన్ని చూశాను, తీసివేయబడిన దాన్ని చూశాను, మరియు నేను అన్నింటినీ తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇది కష్టంగా ఉన్నప్పుడు చదివే వాక్యం మాత్రమే కాదు, నీ జీవితం నుండి ఇంకా మంచి జరగలదా అని ఆలోచిస్తున్నప్పుడు గట్టిగా పట్టుకోవాల్సిన వాగ్దానం. దేవుడు నీ నష్టాన్ని చూశాడు, ఇప్పటికీ నీ కొత్త జీవితాన్ని రాయడం మొదలుపెట్టాడు. దేవుని వాగ్దానం కేవలం బాగైపోతావు అని ఓదార్చడం కాదు, అది నిన్ను కొత్తగా చేయడం. ఈ తేడా ముఖ్యం. నష్టం లేదా నిరాశ సమయంలో మనం తరచూ ఏదోలా బతకాలి అనుకుంటాము. ఈ బాధను దాటితే చాలు లేదా కొంచెం బాగుంటే చాలు అని అనుకుంటాం. ఆ క్షణాలలో దేవుని కృప ఉంది, కానీ ఆయన కోరిక అంతకంటే ఎక్కువ. ఆయన కేవలం మంచి మాటలతో ఓదార్చే దేవుడు కాదు, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే దేవుడు కాదు. ఆయన నిన్ను పూర్తిగా కొత్తగా చేసే దేవుడు. దేవుడు మిడతలు తినివేసిన సంవత్సరాలను తిరిగి ఇస్తాను అన్నప్పుడు ఆయన నీవు కోల్పోయిన దాన్ని మర్చిపో, కొంచెం బాగుంటుంది అనడు. ఆయన నీవు కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాను అని చెప్తాడు. బూడిద నుండి అందాన్ని, బలహీనత నుండి బలాన్ని, నొప్పి నుండి స్వస్థతను తెస్తాడు. ఈ పునరుద్ధరణ నీ నష్టాన్ని మర్చిపోయేలా చేయదు, దాన్ని మార్చేస్తుంది. నీవు అనుభవించిన బాధ నీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. మనం విరిగిన ప్రపంచంలో ఉన్నాము. ఇక్కడ నష్టం సర్వసాధారణం. ప్రజలు వ్యసనంలో, తప్పు నిర్ణయాల్లో, అనారోగ్యకరమైన సంబంధాలలో, భయంలో, గాయాలలో, ఆధ్యాత్మిక స్తబ్దతలో సంవత్సరాలను కోల్పోతారు. ఆ సమయం ముగిసినప్పుడు ఒక గాయపడిన హృదయం మాత్రమే మిగులుతుంది, కానీ స్వస్థత ఒక భాగమే. దేవుడు అక్కడ ఆగడు. ఆయన నేను కొత్తగా చేస్తాను అని అంటాడు. ఆయన విరిగిన దాన్ని నిర్మిస్తాడు, కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాడు, తరచూ అంతకంటే మెరుగ్గా ఇస్తాడు. లేఖనాల్లో దేవుడు ఎలా పనిచేశాడో చూడండి. యోబు తన కుటుంబాన్ని, సంపదను, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. దేవుడు అతన్ని కేవలం ఓదార్చలేదు, అతన్ని కొత్తగా చేశాడు. బైబిల్ చెప్తుంది, యోబు మునుపటి కంటే రెట్టింపు పొందాడు. అది బాధకు బహుమతి కాదు, పునరుద్ధరణకు ఫలితం. దేవుడు కోల్పోయిన దాన్ని చూసి అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. యోబు కేవలం భౌతికాశీర్వాదాలను పొందలేదు, అతని విశ్వాసం లోతైనది. దేవుని గురించిన అవగాహన పెరిగింది. అతని జీవితం తరాలకు ఆశాదీపంగా నిలిచింది. ఇదే నమూనా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. నయోమి తన భర్తను, కొడుకులను కోల్పోయి బాధతో ఇంటికి తిరిగి వచ్చి, నన్ను మారా, చేదు అని పిలవండి అన్నది. కానీ దేవుని ప్రణాళిక ద్వారా, రూతు ద్వారా ఆమె కుటుంబం కొత్తగా నిలిచింది. ఆమె రాజు దావీదు చివరకు యేసుక్రీస్తు వంశంలో భాగమైంది.
నయోమికి పునరుద్ధరణ అంటే కేవలం బాగా ఉండడం కాదు, ఆమె కథలాగా దేవుడు పెద్ద ప్రణాళికను మీ జీవితంలో కూడా పూర్తి చేస్తాడు. మన జీవితాల్లో కూడా పునరుద్ధరణ అనేక రూపాల్లో వస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనం కోల్పోయిన అవకాశాల కంటే గొప్ప కొత్త అవకాశాలను తెస్తాడు. కొన్నిసార్లు విరిగిపోయాయనుకున్న సంబంధాలను స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు బాధ నుండి కొత్త లక్ష్యాన్ని ఇస్తాడు. మనం పొందిన ఓదార్పుతో ఇతరులకు సహాయం చేయడానికి అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఆయన అంత లోతైన శాంతిని ఇస్తాడు. నీవు కోల్పోయిన దాన్ని తిరిగి పొందకపోయినా నీ హృదయం నువ్వు ఊహించినంత ఆనందంతో నిండిపోతుంది. కానీ పునరుద్ధరణకు నీ సమర్పణ కావాలి. దేవుని మార్గం నువ్వు ఊహించినట్లు ఉండకపోవచ్చును అని నమ్మాలి. వెనక్కి వెళ్ళలేమని తెలిసినా దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడని విశ్వసించాలి. అది అంతే అర్థవంతంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నీ సమయాలను, పశ్చాత్తాపాలను, ఆశలను వదిలేసి దేవా నన్ను నీ ఇష్ట ప్రకారం కొత్తగా చెయ్యి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధరణ పూర్తిగా లక్ష్యంతో అందంగా ఉంటుంది. పునరుద్ధరణ యొక్క గొప్ప సత్యం ఏమిటంటే అది మనం విరిగిన దాన్ని సరిచేయడంపై ఆధారపడదు, అది దేవుని కృపపై ఆధారపడుతుంది. ఆయనకు పరిపూర్ణ పరిస్థితులు లేదా గొప్ప అవకాశాలు అవసరం లేదు. నీవు మళ్ళీ నమ్మడం, ఆశించడం, ముందు ఉన్నది మంచిగా ఉంటుందని విశ్వసించడం, ఇది ఆయనకు చాలు. నీవు విరిగిన కలల ముక్కలను ఏరుకుంటున్నట్లు అనిపించవచ్చు, కానీ దేవుడు దాన్ని భిన్నంగా చూస్తాడు. ఆయన నీలో సామర్థ్యాన్ని, భవిష్యత్తును, ఇప్పటికీ మొదలైన పునరుద్ధరణను చూస్తాడు. కాబట్టి నీవు కేవలం ఏదోలా బతుకుతున్నాను అని అనుకుంటున్నావా? బతుకుతున్నావు అని ఆనందంగా లేవా? ఇది తెలుసుకో, దేవుడు నీ కథను ఇంకా ముగించలేదు. నీవు కేవలం బ్రతకడానికి ఆయన సంతృప్తి పడడు. ఆయన నీకు ఆనందాన్ని, లక్ష్యాన్ని, కొత్త తలుపులను తిరిగి ఇస్తాడు. అక్కడ గోడలు మాత్రమే ఉన్నాయనుకున్న చోట ఆ రోజు వచ్చినప్పుడు నీ బలంతో కాదు, దేవుని వాగ్దానం, శక్తి, ప్రణాళిక ద్వారా నీవు దాటావని తెలుస్తుంది. నీవు కేవలం బ్రతకడానికి సృష్టించబడలేదు, నీవు కొత్త జీవితం పొందడానికి సృష్టించబడ్డావు. ఈ సత్యం నీ హృదయంలో లోతుగా నాటుకోనివ్వు. దేవుడు నిన్ను కేవలం సరిచేయడు, ఆయన నిన్ను కొత్తగా చేస్తాడు, గొప్పదాని కోసం సిద్ధం చేస్తాడు. ఆయన పునరుద్ధరణ పూర్తయినప్పుడు అది నీవు ఆశించిన దానికంటే, కోల్పోయిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. వృధా అయిన సంవత్సరాలు అంటే వృధా అయిన భవిష్యత్తు కాదు, అది నీవు పట్టుకోగల అత్యంత ఆశాజనకమైన విముక్తి ఇచ్చే సత్యం. ముఖ్యంగా తప్పులు, పాపాలు, ఆలస్యాలు లేదా తప్పు మలుపుల తర్వాత నీవు నిలబడి ఉన్నప్పుడు జీవితం ఎల్లప్పుడూ మనం ప్లాన్ చేసినట్లుగా సాగదు. మనం పశ్చాత్తాపం కలిగించే నిర్ణయాలు తీసుకుంటాం, మనం వదిలి వెళ్ళాల్సిన చోట ఉండిపోతాం. భయం, అభద్రత లేదా బాధ వల్ల అవకాశాలు వదిలేస్తాము. కొన్నిసార్లు మనం కేవలం తేలిపోతాము. మనం గమనించక ముందే నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. నేను చాలా కోల్పోయాను, ఇక సరిపోదు అని అనిపిస్తుంది. కానీ ఆయన నీ గతాన్ని నీవు చూసే విధంగా చూడడు. నీ చెత్త రోజులు లేదా బాధాకరమైన సమయాల్లో నీ విలువను కొలవడు. ఆయన నీ కథను మొదటి నుండి చివరి వరకు చూస్తాడు. ఆయన ప్రతి విరిగిన ముక్కను తీసుకుని దాన్ని లక్ష్యంతో నిండిన దానిగా మార్చగలడు. నీ గతం నిన్ను రూపొందించి ఉండవచ్చు, కానీ అది భవిష్యత్తును నిర్ణయించదు. దేవుని గొప్ప స్వభావం ఏమిటంటే ఆయన విమోచకుడు. అంటే ఆయన కోల్పోయిన దాన్ని తిరిగి కొంటాడు, దొంగిలించబడిన దాన్ని తిరిగి తెస్తాడు, చనిపోయినట్లు కనిపించే దాన్ని బ్రతికిస్తాడు. నిన్ను చూసినప్పుడు ఆయన విరిగిన వస్తువును లేదా కోల్పోయిన అవకాశాలను చూడడు. ఆయన సామర్థ్యాన్ని, లక్ష్యాన్ని, విలువైన జీవితాన్ని చూస్తాడు. నీవు తప్పుదారులు తీసుకున్నా, వెనకబడినా ఆయన నిన్ను సరైన దారిలోకి తెస్తాడు, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా. సాతాను నీకు ఒక అబద్ధం పదే పదే చెప్తాడు. నీవు చేసిన దానివల్ల లేదా జరిగిన దానివల్ల నీవు అనర్హుడివి. అతడు నిన్ను పశ్చాత్తాపంలో వైఫల్యాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నీ జీవితం నుండి ఇంకేం మంచి జరగదు అని అనుకునేలా చేస్తాడు. కానీ దేవుని స్వరం భిన్నంగా ఉంటుంది. ఆయన ఇలా అంటాడు, ఇర్మియా 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నీకు హాని కాదు, శ్రేయస్సు కలిగించే ప్రణాళికలు. ఈ వాగ్దానం పరిపూర్ణల కోసం కాదు, గాయాలతో,
గతంతో ఉన్న నీలాంటి నాలాంటి సామాన్యుల కోసం. చుట్టూ చూస్తే ఇతరులు నాకంటే ముందున్నారు అనిపిస్తుంది. నీవు ఆశించిన విజయాలను ఇతరులకు కనిపిస్తాయేమో. సమయం నా చేతిలోంచి జారిపోయింది, ఇక ఎలా సాధ్యం అని అనిపిస్తుందేమో. కానీ దేవుడు మన గడియారాలకు కట్టుబడి లేడు. ఆయనకు దశాబ్దాలు అవసరం లేదు, ఒక్క క్షణంలో గొప్పది చేయగలడు. ఆయన కదలినప్పుడు నువ్వు ఊహించినంత వేగంగా నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఆలస్యం అనుకున్న సమయం నీ పునరాగమనానికి సిద్ధంగా చేసిన సమయం కావచ్చు. వృధా అనుకున్న సమయం నీ విశ్వాసాన్ని, స్వభావాన్ని బలపరిచే సమయం కావచ్చు. మోషే జీవితాన్ని చూడు. అతడు 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. రాజభవనం నుండి దూరంగా. మానవ దృష్టిలో అతని ఉత్తమ సమయం అయిపోయింది. కానీ దేవుడు అతనితో పూర్తి చేయలేదు. 80 ఏళ్ల వయసులో దేవుడు అతన్ని గొప్ప పనికి పిలిచాడు. ఒక జాతిని స్వేచ్ఛ వైపు నడిపించడానికి. మోషే వృధా అనుకున్న సంవత్సరాలు దేవుని లక్ష్యాన్ని సిద్ధం చేసే సమయంగా మారాయి. అదే దేవుడు నీ కథలో కూడా పనిచేస్తున్నాడు. కొన్నిసార్లు మనం వృధా అనుకున్న సంవత్సరాలు నిజానికి లోతైన విత్తనాలు నాటే సమయం. నీవు ఇంకా ఫలాలను చూడలేదేమో అని మొక్కలు పెరుగుతున్నాయి. బహుశా దేవుడు నీలో సహనాన్ని, జ్ఞానాన్ని, కరుణను లేదా ధైర్యాన్ని నాటాడేమో. మిడతలు తినివేసిన సంవత్సరాలు నీకు తిరిగి ఇస్తాను. యావేలు ఈ మాటలను ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వారు పెద్ద నష్టంలో ఉన్నారు. మిడతలు వారి పంటలను, ఆహారాన్ని, జీవనోపాధిని, స్థిరత్వాన్ని నాశనం చేశాయి. కానీ దేవుడు మాట్లాడినది కేవలం పొలాల గురించి కాదు. ఆయన నిరాశతో విరిగిన హృదయంతో, నెరవేరని వాగ్దానాల బరువుతో, కుంగిపోయిన ఆత్మలతో మాట్లాడాడు. ఆ సమయంలో ఆయన ముందుకు సాగు అనలేదు, నేను తిరిగి ఇస్తాను అన్నాడు. వారి బాధను ఆయన గుర్తించాడు. ఆ దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్గాలు ఉన్నతమైనవి, ఆయన ప్రణాళికలు లోతైనవి. ఆయన పునరుద్ధరణ కేవలం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడం కాదు, ఆయన దానికి జోడిస్తాడు. ఆయన సమయాన్ని, గతాన్ని చెరిపివేయడం ద్వారా కాదు, దాని నుండి అందమైన దాన్ని నిర్మించడం ద్వారా కొత్తగా చేస్తాడు. అది ఆయన పునరుద్ధరణ యొక్క శక్తి. ఇది పాత రోజులకు వెళ్ళడం గురించి కాదు, ఇది నీవు నిజంగా ఎవరిగా ఉండాలనుకున్నావో అలా మారడం గురించి, జరిగిన దాన్ని బట్టి కాదు. లేఖనాల్లో ఈ నీతిని మళ్ళీ మళ్ళీ చూస్తాం. యోసేపును అతని సహోదరులు బానిసగా అమ్మినప్పుడు అతడు సంవత్సరాలను కోల్పోయాడు. కుటుంబంతో స్వేచ్ఛలో జీవితాన్ని నిర్మించుకునే సమయం. దానికి బదులుగా అతడు విదేశంలో, జైలులో మర్చిపోబడ్డాడు. కానీ దేవుడు అతన్ని పునరుద్ధరించినప్పుడు అతని తండ్రి ఇంటికి తిరిగి తీసుకెళ్లలేదు, ఐగుప్తులో అధికార స్థానంలో నిలిపాడు. దేవుడు యోసేపు జీవితాన్ని వెనక్కి తిప్పలేదు, ఆయన దాన్ని ముందుకు నడిపించాడు. యోసేపు పొందిన జ్ఞానం, దాని యొక్క ప్రభావం, లక్ష్యం అతడు కోల్పోయిన దానికంటే ఎక్కువ. అతడు ఇకపై కలలు కనే ఇష్టమైన కొడుకు కాదు, జాతులను, తనను ద్రోహం చేసిన సోదరులను కాపాడే నాయకుడయ్యాడు. అది దేవుని యొక్క పునరుద్ధరణ. ఇది నష్టం జరిగినట్లు నటించడం కాదు, ఇది నష్టం నుండి లేవడం, మరింత గొప్పది, లోతైనది, అర్థవంతమైనదిగా పొందడం. నీ బాధ నిన్ను రూపొందించింది, నీ ఆలస్యాలు నిన్ను పరిపక్వం చేశాయి, నీ తప్పు మలుపులు నీవు ఎన్నడూ కనుగొనలేని దారులకు తీసుకెళ్లాయి. నీవు బాధ నుండి కేవలం స్వస్థత పొందడమే కాదు, మారిపోతావు. నీవు ఇప్పుడు తీసుకెళ్లే బలం, వినయం, విశ్వాసం, ధైర్యం తరచూ నీ కోల్పోయిన దానికంటే విలువైనవి. దేవుని పునరుద్ధరణ ఎల్లప్పుడూ మనం ఆశించినట్లు ఉండదని కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం ఒక నిర్దిష్ట విషయాన్ని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తాము, ఒక సంబంధం, ఉద్యోగం, కోల్పోయిన అవకాశం. కానీ దేవుడు ఆ నిర్దిష్టమైన దాన్ని ఇవ్వకపోవచ్చు, ఆయన మరింత మంచిదాన్ని ఇస్తాడు. బహుశా అది కొత్త ప్రారంభం, మరింత ఆరోగ్యకరమైన సంబంధం, స్పష్టమైన లక్ష్యం, లేదా ఆయనతో లోతైన సాన్నిహిత్యం కావచ్చు. మొదట్లో అది పునరుద్ధరణలా కనిపించకపోవచ్చు, అది కొత్తగా, అసౌకర్యంగా కనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ దేవుడు కేవలం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వలేదని, నీకు నిజంగా అవసరమైన దాన్ని ఇచ్చాడని అర్థమవుతుంది. ఈ ముందుకు సాగే పునరుద్ధరణ కొత్త దృక్పథాన్ని తెస్తుంది. దేవునితో నీవు నడిచే కొద్దీ నీ గతాన్ని భిన్నంగా చూస్తావు. దేవుని పునరుద్ధరణ ఎల్లప్పుడూ మనం ఆశించినట్లు ఉండదని కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం ఒక నిర్దిష్ట విషయాన్ని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తాము,
ఒక సంబంధం, ఉద్యోగం, కోల్పోయిన అవకాశం. కానీ దేవుడు ఆ నిర్దిష్టమైన దాన్ని ఇవ్వకపోవచ్చు. ఆయన మరింత మంచిదాన్ని ఇస్తాడు. బహుశా అది కొత్త ప్రారంభం, మరింత ఆరోగ్యకరమైన సంబంధం, స్పష్టమైన లక్ష్యం, లేదా ఆయనతో లోతైన సాన్నిహిత్యం కావచ్చు. మొదట్లో అది పునరుద్ధరణలా అనిపించకపోవచ్చు. అది కొత్తగా అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ దేవుడు కేవలం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వలేదని, నీకు నిజంగా అవసరమైన దాన్ని ఇచ్చాడని అర్థమవుతుంది. ఈ ముందుకు సాగే పునరుద్ధరణ కొత్త దృక్పథాన్ని తెస్తుంది. దేవునితో నీవు నడిచే కొద్దీ నీ గతాన్ని భిన్నంగా చూస్తావు. వృధా అనుకున్న సమయం సిద్ధపడే సమయంగా కనిపిస్తుంది. సిగ్గును కలిగించిన తప్పులు దేవుని కృపకు సాక్ష్యంగా మారతాయి. విడిచిపెట్టబడినట్లు అనిపించిన సమయాలు దేవుని సన్నిహితత్వానికి అనుభవించిన క్షణాలుగా మారతాయి. ఇదే పునరుద్ధరణ. ఇది పాత రోజులను తిరిగి పొందడం కాదు, ఇది కొత్తగా మరింత శక్తివంతంగా పూర్తి అవడం. మరో విషయం, పునరుద్ధరణ నీ చుట్టూ ఉన్న వారిని కూడా తాకుతుంది. దేవుడు నీ హృదయంను, లక్ష్యాన్ని, ఆనందాన్ని కొత్తగా చేసినప్పుడు అది నీ జీవితంలోనే ఆగిపోదు, అది ఇతరులకు వ్యాపిస్తుంది. నీ సాక్ష్యం ఇతరులకు బలమిస్తుంది. నీ స్వస్థత ఆశను తెస్తుంది. నీ ప్రయాణం బాధలో, గందరగోళంలో ఉన్నవారికి మార్గదర్శినిగా మారుతుంది. పునరుద్ధరణ ఒక జలపాతంలా వ్యాపిస్తుంది. సాతాను నీకు హాని చేయాలనుకున్న దాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి నీవు దేవుని వద్ద సమయాన్ని వెనక్కి తిప్పు, గతాన్ని సరిచేయి అని అడుగుతున్నావా? బహుశా ఈ ప్రార్థనను మార్చాల్సిన సమయం ఇది. బదులుగా, దేవా నన్ను ముందుకు తీసుకెళ్ళు, నీవు నిర్మిస్తున్న దాన్ని చూడడానికి నాకు కళ్ళు ఇవ్వు అని అడుగు. రాబోయే దానిపై నమ్మకం ఉంచు. ఇది కేవలం భర్తీ కాదు, అది కొత్త జీవితం. అది పాత రోజుల కంటే మంచిది. భిన్నంగా ఉన్న దేవుడు ముందుకు సాగే దేవుడు. ఆయన పాతను వృధా చేయడు. ఆయన ఏ పనిని సగంలో వదిలిపెట్టడు. ఆయన పాత రోజులు తిరిగి రావని వేచి చూడకు. దేవుడు సృష్టిస్తున్న కొత్త దాన్ని చూడు. పునరుద్ధరణకు సిద్ధం కావాలి. ఇది నీవు చేతులు ముడుచుకొని నీ హృదయం మూసుకుని నిలబడితే రాదు. దేవుడు ఇవ్వాలనుకున్న దాన్ని పూర్తిగా పొందాలంటే నీ హృదయం సిద్ధంగా ఉండాలి. అది నీవు పరిపూర్ణంగా ఉండాలని కాదు, లేదా అన్నీ సరిచేయాలని కూడా కాదు. అది నీ హృదయంని తెరవడం, సిద్ధంగా ఉండడం, దేవునికి సమర్పించడం, నిన్ను ఆపుతున్న దాన్ని వదిలేయడం, దేవుడు ఇవ్వాలనుకున్న దానికి చోటు కల్పించడం. చాలామంది పునరుద్ధరణ కోసం అడుగుతారు, కానీ చేదును గట్టిగా పట్టుకుని ఉంటారు. స్వస్థత కావాలి అంటారు, కానీ బాధను వదలరు. కొత్త ప్రారంభం కావాలి అంటారు, కానీ గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. నీవు పాత బట్టల సంచిని లాగుతూ కొత్త ఋతువులోకి అడుగు పెట్టలేవు. దేవుడు నీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలని పోయాలనుకుంటున్నాడు, కానీ నీవు పాత బరువులను వదిలేసి ఆ కొత్త దానికి చోటు ఇవ్వాలి. అందులో మొదటి అడుగు చేదును వదలడం. చేదు నీ హృదయంను విస్ఫోరితం చేస్తుంది, నీ దృష్టిని మందగింపజేస్తుంది. ఇక ఏమీ మంచి జరగదు అని నిన్ను నమ్మిస్తుంది. ఎవరో చేసిన తప్పుకు, జరగని దానికి, లేదా నీవు కోల్పోయిన దానికి నిన్ను బందీగా చేస్తుంది. చేదు న్యాయంగా అనిపించవచ్చు, కానీ అది పునరుద్ధరణకు అడ్డంకిగా నిలుస్తుంది. దేవుడు మీ బాధను ఆనందంతో భర్తీ చేయాలనుకుంటున్నాడు, కానీ చేదు ఆ ఆనందానికి చోటు ఇవ్వదు. పునరుద్ధరణకు సిద్ధం కావాలంటే చేదును వదిలివేయాలి. దేవుడు నీ బాధ కంటే గొప్ప న్యాయవంతుడు, గొప్ప స్వస్థపరిచేవాడు, గొప్ప కొత్త జీవితం ఇచ్చేవాడని నమ్మాలి. మరో బరువు పశ్చాత్తాపం. చేసిన పాపాలకు దేవుని దగ్గర పశ్చాత్తాపం ఖచ్చితంగా పొందాల్సిందే. కానీ గతంలోకి తిరిగి చూసి అది ఇలా చేసి ఉంటే, ఇది మార్చి ఉంటే అని ఆలోచించడం సహజం. కానీ పశ్చాత్తాపం నిన్ను చిక్కుకునేలా చేస్తుంది. అది నీ దృష్టిని వెనకకు లాగుతుంది, గతంలో ఉన్న దానిపై ఉంచుతుంది. కానీ దేవుడు నిన్ను ముందుకు చూడమంటున్నాడు. ఆయన నీ గత పాఠాలను మర్చిపోమనడం లేదు, కానీ వాటిలో బందీగా ఉండొద్దని చెప్తున్నాడు. సిద్ధంగా ఉండడం అంటే ఏమై ఉండేది అనే ఆలోచన నుండి ఇంకా ఏం జరగగలదు అని ఆశా దృష్టికి మారడం. మరొకటి భయం. భయం నిన్ను స్తంభింపజేస్తుంది. పునరుద్ధరణ లేక కొత్త జీవితం జరగడం అసంభవం అని నమ్మిస్తుంది. మళ్ళీ ఆశిస్తే మళ్ళీ నిరాశే అని గుసగుసలాడుతుంది. మొద్దుబారిన హృదయంతో ఉండడం సురక్షితం అని చెప్తుంది, కానీ భయం మరియు విశ్వాసం కలిసి ఉండలేవు. పునరుద్ధరణకు సిద్ధం కావాలంటే నీవు విశ్వాసాన్ని ఎన్నుకోవాలి. అది రిస్క్గా అనిపించినా దేవుడు నిన్ను కాపాడగలడని, ఆయనకు నీ కోసం మంచి ప్రణాళిక ఉందని నమ్మాలి. పూర్తి దేవుని ప్రణాళిక నీకు కనిపించకపోయినా కూడా సిద్ధం కావడానికి దేవుని సన్నిధిలో ఉండడం కూడా అవసరం. పునరుద్ధరణ దేవుని నుండి దూరంగా జరగదు,
అది కేవలం పరిస్థితులు మారడం గురించి కాదు. అది నీ హృదయంలో మొదలయ్యే మార్పు. నీవు ప్రార్థనలో, బైబిల్ చదువుతూ, ఆరాధనలో సమయం గడిపినప్పుడు నీ హృదయంను దేవునితో సమలేఖనం చేస్తావు. ఆయన మాట్లాడడానికి, స్వస్థపరచడానికి, నడిపించడానికి చోటు ఇస్తావు. నీవై ఇలా అంటావు, దేవా, నా కోసం ఏది కోరుకుంటున్నావో నాకు అదే కావాలి. ఈ వినయం, సమర్పణ భావం పునరుద్ధరణకు తలుపు తెరుస్తుంది. కొన్నిసార్లు దేవుడు పునరుద్ధరణకు ఆలస్యం చేస్తాడు. నిన్ను శిక్షించడానికి కాదు, నీవు ఇంకా సిద్ధంగా లేవని ఆయనకు తెలుసు కాబట్టి. ఆయన మనకు కనిపించని దాన్ని చూస్తాడు. కొన్ని ఆశీర్వాదాలను చాలా తొందరగా ఇస్తే అవి మనకు హాని చేయవచ్చని ఆయనకు తెలుసు కాబట్టి తన కరుణలో ఆయన మొదట నిన్ను సిద్ధం చేస్తాడు. నీ స్వభావాన్ని శుద్ధి చేస్తాడు. దాగిన గాయాలని స్వస్థపరుస్తాడు. నీ పునాదిని బలపరుస్తాడు. తద్వారా పునరుద్ధరణ వచ్చినప్పుడు నీవు ఆ ఆశీర్వాదాన్ని సరిగా స్వీకరించగలవు. దాన్ని నాశనం చేయవు. ఈ సిద్ధపరిచే సమయం గొప్పగా అనిపించకపోవచ్చు. అది కత్తిరింపు, సాగదీయడం లేదా వేచి ఉండడం వంటిది కావచ్చు. కానీ అది వృధా కాదు. అది పవిత్రం. అది దేవుడు దాగిన లోతులలో చేసే నిశ్శబ్ద పని. తద్వారా కనిపించే ఫలం వచ్చినప్పుడు అది శాశ్వతంగా నిజమైనదిగా ఉంటుంది. నీవు ఈ ప్రక్రియకు లొంగిన కొద్దీ దేవుడు నీవు ఎప్పటికీ పోయాయనుకున్న దాన్ని తిరిగి తెస్తున్నట్లు చూస్తావు. కాబట్టి నీవు దేవుని వద్ద ఏది అడుగుతున్నావో ఆలోచించు. నేను దానికి నిజంగా సిద్ధంగా ఉన్నానా? నన్ను ఆపుతున్న దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానా? నా హృదయంలో, జీవితంలో దేవుడు చేయాలనుకున్న కొత్త దానికి చోటిస్తున్నానా? సిద్ధం కావడం అంటే కష్టపడడం కాదు, అది సమర్పణ. అది నీ హృదయంను తెరచి, దేవా, నీపై నమ్మకం ఉంచుతున్నాను, పాతదాన్ని వదిలేస్తున్నాను, కొత్తదానికి సిద్ధంగా ఉన్నాను అని అనడం. పునరుద్ధరణ వస్తుంది, కానీ దానికోసం కేవలం వేచి ఉండకు. దానికి సిద్ధం కా. దేవుడి నీలో లోతైన పని చేయనివ్వు. తద్వారా ఆయన ప్రణాళికలోని ప్రతి ఆశీర్వాదాన్ని నీవు పూర్తిగా స్వీకరించగలవు. రాబోయే దాని కోసం సిద్ధం కావడం విలువైనది. విశ్వాసం మరియు ఆశ యొక్క భావం నిన్ను కొత్త జీవితం వైపు నడిపిస్తాయి. అవి నీ హృదయంలో ఒక భావనను సృష్టిస్తాయి. అది దేవుని కదలికకు, పునరుద్ధరణకు, ఆయన మాత్రమే చేయగల దానికి ఆహ్వానం ఇస్తుంది. చాలామంది పునరుద్ధరణ కోసం నిష్క్రియంగా ఆశిస్తూ వేచి ఉంటారు. ఒకరోజు ఏదో మారవచ్చు అనుకుంటూ. కానీ దేవుని హృదయాన్ని కదిలించే విశ్వాసం చాలా చురుకైనది. అది జీవంతో ఉంటుంది. అది దేవుడు సామర్థ్యం కలిగి ఉన్న దేవుడు. నీ జీవితంలో ఆశీర్వాదాలను పోయాలనుకుంటున్నాడు. కానీ నీవు పాత బరువులను వదిలేసి ఆ కొత్త దానికి చోటు ఇవ్వాలి. మొదట అడుగు చేదును వదలడం. చేదు నీ హృదయంను విషపూరితం చేస్తుంది. నీ దృష్టిని మందగింపజేస్తుంది. ఇక ఏమీ మంచి జరగదు అని నిన్ను నమ్మిస్తుంది. ఎవరో చేసిన తప్పుకు, జరగని దానికి లేదా నీవు కోల్పోయిన దానికి నిన్ను బందీగా చేస్తుంది. చేదు న్యాయంగా అనిపించవచ్చు, కానీ అది పునరుద్ధరణకు అడ్డంకిగా నిలుస్తుంది. దేవుడు నీ బాధను ఆనందంతో భర్తీ చేయాలనుకుంటున్నాడు, కానీ చేదు ఆ ఆనందానికి చోటు ఇవ్వదు. పునరుద్ధరణకు సిద్ధం కావాలంటే చేదును వదిలేయాలి. దేవుడు నీ బాధ కంటే గొప్ప న్యాయవంతుడు, గొప్ప స్వస్థపరిచేవాడు, గొప్ప కొత్త జీవితం ఇచ్చేవాడని నమ్మాలి. విశ్వాసం మరియు ఆశ నీ హృదయంలో ఒక భావనను సృష్టిస్తాయి. అది దేవుని కదలికకు, పునరుద్ధరణకు, ఆయన మాత్రమే చేయగల గొప్ప పనులకు ఆహ్వానం ఇస్తుంది. విశ్వాసం అంటే అన్నీ బాగున్నాయి అని నటించడం కాదు. అన్నీ తప్పుగా కనిపించినా దేవుడు పనిచేస్తున్నాడని నమ్మడం. విరిగిన పరిస్థితుల్లో నిలబడి దేవుడు బూడిద నుండి అందాన్ని తీసుకొస్తాడు అని ప్రకటించడం. ఆశ అంటే ప్రతిరోజు దేవుని వాగ్దానాలు నిజమని నమ్ముతూ జీవించడం. అవి ఇంకా కనిపించకపోయినా కూడా. ఇది నీ వాస్తవాన్ని తిరస్కరించడం కాదు, ఇది గొప్ప వాస్తవంపై నమ్మకం ఉంచడం. ఈ ఆశ కేవలం ఆశావాదం నుండి రాదు, అది దేవుడు ఎవరో తెలుసుకోవడం నుండి వస్తుంది. నమ్మకమైన వాడు, విశ్వసనీయుడు, కరుణామయుడు, కృపతో నిండినవాడు నీ భవిష్యత్తు గురించి జీవం పోసే మాటలు చెప్పినప్పుడు నీవు కేవలం సానుకూలంగా ఉండడం లేదు, నీవు అబద్ధాల ముందు సత్యాన్ని ప్రకటిస్తున్నావు. నీ గత వైఫల్యాలు నీ భవిష్యత్తును నిర్ణయించడం తిరస్కరిస్తున్నావు.
మాటలకు శక్తి ఉంది. నీ మాటలు దేవుని వాగ్దానాలతో సమలేఖనమైనప్పుడు నీవు కొత్త జీవితం యొక్క విత్తనాలను నాటుతున్నావు. ఫలం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ జీవం పోసే మాటలు చెప్పడం ఆపొద్దు. నేను సమయం కోల్పోయాను కావచ్చు, కానీ నా లక్ష్యాన్ని కోల్పోలేదు, లేదా దేవుడు నాతో ఇంకా పూర్తిగా చేయలేదు అని చెప్పు. నీ నోరు భయం లేదా ఓటమితో కాదు, సమలేఖనం అవనివ్వు. ప్రార్థన ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. నీవు ధైర్యంగా ప్రార్థించినప్పుడు నీవు కేవలం సహాయం అడగడం లేదు, నీవు దేవునితో భాగస్వామ్యంలోకి అడుగు పెడుతున్నావు. నీవు ఇలా అంటున్నావు, నీవు కదలగలవని నమ్ముతున్నాను, నీవు నా మాట వింటావని నమ్ముతున్నాను, నువ్వు నా గురించి పట్టించుకుంటావని నమ్ముతున్నాను. ధైర్యమైన ప్రార్థనలు దేవుడి నుండి డిమాండ్ చేయడం కాదు, అవి ఆయనపై నమ్మకం ఉంచి పెద్ద విషయాలు అడగడం. అద్భుతాలను ఆశించడం నీ సామర్థ్యం కాదు, ఆయన శక్తిపై ఆధారపడడం. ధైర్యమైన ప్రార్థనలు కేవలం బ్రతకడానికి సరిపోదని చెప్పే హృదయం నుండి ప్రతిబింబిస్తాయి. దేవుడు సమృద్ధిని వాగ్దానం చేసినప్పుడు అవి ఇలా అంటాయి, దేవా, నా కోసం ఏది సిద్ధం చేశావో అదంతా నాకు కావాలి. నీవు ఎలా చేస్తావో నాకు తెలియకపోయినా కూడా. ముందుకు సాగడం కూడా విశ్వాసం యొక్క చర్య. కొన్నిసార్లు నమ్మకాన్ని చూపించడం అంటే కేవలం వదిలిపెట్టకుండా ఉండడం. నీవు చర్చికి వెళ్తూ ఉండు, బైబిల్ని తెరుస్తూ ఉండు, ఇతరులకి సేవ చేస్తూ ఉండు. జీవితంలో కష్టంగా అనిపించినా ముందుకు సాగు. ఏమీ మారడం లేదనిపించినా కూడా. విశ్వాసం ఎల్లప్పుడూ గొప్పగా ఉండదు. కొన్నిసార్లు అది నిశ్శబ్దమైన స్థిరత్వంలా, సాధారణ విషయాల్లో విధేయతలా కనిపిస్తుంది. కొన్నిసార్లు అది మంచం నుండి లేచి దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతూ ముందుకు సాగడం మాత్రమే. దేవుడు తరచూ ఆయన కదలిక కోసం చురుకుగా చూస్తున్న వారి జీవితాల్లో పునరుద్ధరణ చేస్తాడు. ఆయన ఆకలికి స్పందిస్తాడు, ఆశతో వేచి ఉన్న వారిని కలుస్తాడు. సువిశాలలో ఇది మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. రక్తస్రావం ఉన్న స్త్రీ హృదయంలో ఆశతో జనంలో యేసు వైపు చేయి చాపింది. గుడ్డి భర్తమయ్యి యేసు సమీపంలో ఉన్నాడని విని కేకలు వేశాడు. పక్షపాతం ఉన్నవాని స్నేహితులు అతన్ని యేసు యొద్దకు తీసుకెళ్లడానికి ఇంటి పైకప్పును తొలిచారు. ఈ వ్యక్తులు ఎవరూ నిష్క్రియంగా లేరు. వారి వెంబడించారు, ఆశించారు, తమ విశ్వాసంపై చర్య తీసుకున్నారు, మరియు యేసు వారి విశ్వాసానికి స్పందించాడు. నీ జీవితంలో పునరుద్ధరణ చూడాలనుకుంటే, కొత్త జీవితాన్ని చూడాలనుకుంటే అది వస్తుందని నమ్ముతూ జీవించు. నీ హృదయంను భయంలో కాదు, విశ్వాసంలో ఉంచు. ఆశ యొక్క వాతావరణాన్ని సృష్టించు. నీ ఆలోచనలు, ప్రార్థనలు, సంభాషణలు దేవుడు ఏది చేయబోతున్నాడని నీవు నమ్ముతున్నా దాన్ని ప్రతిబింబించనివ్వు. నిరాశ నీ ఆశను దొంగిలించనివ్వద్దు. ఇప్పుడు పరిస్థితులు చీకటిగా అనిపించినా నీ విజయం నీవు అనుకున్న దానికంటే దగ్గరగా ఉండవచ్చు. పునరుద్ధానానికి ముందు రాత్రి అంతా ముగిసినట్లే కనిపించింది, కానీ దేవుడు అప్పుడే మొదలుపెట్టాడు. విశ్వాసం మరియు ఆశతో జీవించడం అంటే నీకు ఎప్పుడూ సందేహం లేదా సంఘర్షణ ఉండదని కాదు, కానీ అది నీవు నిరాశలో ఉండడాన్ని తిరస్కరించడం. అది నీ కళ్ళను పైకి ఎత్తడం, దేవుని స్వభావంపై నమ్మకం ఉంచడం. కష్టంగా ఉన్నా ముందుకు సాగడం. కొత్త జీవితం ఒక హృదయంలో మొదలవుతుంది. అది ఇలా ఉంటుంది, దేవా, నన్ను కొత్తగా చేయగలవని నమ్ముతున్నాను. ఆ పనిని చూడడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని చూడడానికి నా కనులు తెరువు. కాబట్టి ఈరోజు దేవుడు నీ కథను ముగించలేదని నమ్ముతూ జీవించడాన్ని ఎన్నుకో. జీవం పోసే మాటలు చెప్పు, ధైర్యమైన ప్రార్థనలు చేయి, ముందుకు సాగుతూ ఉండు. నీ విశ్వాసం మరియు ఆశ ఒక వాతావరణాన్ని సృష్టించనివ్వు. అక్కడ అద్భుతాలు జరుగుతాయి, చనిపోయినవి బ్రతికిస్తాయి. నీవు వేచిన పునరుద్ధరణ చివరికి వస్తుంది. ఈ వీడియో బిల్లీ గ్రేహం గారి యొక్క వీడియోని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆ స్క్రిప్ట్ని చదవడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వాళ్ళు కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు.